ఎవర్రా ఇప్పుడు? హలో సార్, డబుల్ ఎక్స్ డిటర్జెంట్ పౌడర్ ప్రమోట్ చేయడానికి క్యాంపెయిన్ చేస్తున్నాం. మీరు ఎలా చేస్తే మీ క్లోత్స్ వాష్ చేసి చూపిస్తాం. మా ప్రొడక్ట్ కొనాలని బలవంతమేం లేదు. మరి బట్టలు ఎవరు ఉతుకుతారు? నేనే. ఓ ప్లీజ్ రండి. నో 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 నో, ఇట్స్ ఓకే సార్. మీరు బ్యాచిలరా? అవును. బయటకు కనిపించం గానీ మాకు కూడా అలాంటివి చూడాలని చెయ్యాలని ఉంటుంది. నిజమా? కాస్త చెమట స్మెల్ వస్తుంది. లక్స్ డియోడ్రెంట్ యూజ్ చేయలేదా? స్నానం చేసిరండి, ఫ్రెష్ గా ఉంటుంది. నేను కాసేపు వెయిట్ చేస్తాను. 2 minutes, ఇప్పుడు వస్తా. 2 minutes. Rise up. హలో. హాయ్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా మదర్. వాట్ అబౌట్ డాడ్? హీస్ నో మోర్. సారీ, వాట్ వాజ్ హీ వాజ్ అ పోలీస్ ఆఫీసర్. డాడీ డిపార్ట్మెంట్లో చేసేవారు. నేను కూడా డిపార్ట్మెంట్ జాయిన్ అవడానికి అదే కారణం. మదర్ వర్కింగ్? లేదు, ఆవిడ ఇంట్లోనే ఉంటారు. డాడీ పోయినప్పటి నుంచి ఆవిడలో చిన్న డిప్రెషన్ మొదలైంది. గుండెదాడంటూ అప్పుడప్పుడు బాధపడుతుంటారు. ఇన్ మెడికల్ టర్మ్స్ ఇట్స్ కాల్డ్ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఆర్ సంథింగ్. అలాగా? ఎవరైనా కన్సల్ట్ చేశారా? చాలా మంది డాక్టర్స్ని ట్రై చేశాను. ఓ పంచి, మీ సిటీ శివార్లలో ఉన్న స్వామీజీ దగ్గర తీసుకెళ్ళు. వాట్? ఆయన ఏమైనా ఎంబీబీఎస్ పాస్ అయ్యాడా? జస్ట్ తీసుకెళ్ళు, ఆయన డెఫినెట్ గా నయం చేస్తాడు. షీ విల్ బి ఆల్ రైట్. ఫనీ, యూ బిలీవ్ ఇన్ ఆల్ దిస్? ఒకసారి ట్రై చేయి. గుడ్ జోక్. గుడ్ నైట్. గుడ్ నైట్. 2 కాఫీ, 6 సిగరెట్స్ ఫినిష్ చేసావు. వికీ, సస్పెన్షన్ గురించి మర్చిపో. అదేం లేదు, యాక్చువల్లీ బోర్ కొట్టి రమ్మన్నాను అంతే. ఎటన్నా వెళ్దామా? చిన్న పని ఉంది. యాక్చువల్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. కట్. యాక్షన్. చెప్తేనే డైలాగ్ చెప్పాలి. అటే. వావ్. హాయ్. నువ్వు రామ్ చంద్ మ్యారేజ్ కి వచ్చావు, Yeah. రైట్? కీర్తి, మీట్ మై ఫ్రెండ్స్. వీడు గాలి నేను గంగరాజు. చెప్తాను. ఐఎమ్ జీజీ. రిలాక్స్. అలెక్స్. హాయ్ ఎవ్రీబడి. We know everything. Scooty pie ride, station la complaint and Pablo bet. రెస్టారెంట్ లో ఫిట్. వి నో ఎవ్రీథింగ్. So, సో పార్టీ. హాయ్. హాయ్ రాజ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. హే, నీ ప్రాబ్లం కొంచెమైనా సాల్వ్ చేయగలిగితే నాకు ఇంకేం కావాలి మిత్రమా? నేను రైట్ వ్యక్తిని కలిసాను అనిపిస్తుంది. మిత్రమా, నీ డీటెయిల్స్ చూశాను. యు ఆర్ ఇన్ టెరిబుల్ ట్రబుల్. ఎస్ రాజ్, ఐ వాంట్ కమ్ బ్యాక్. ఇన్నాళ్ళు మా మదర్ కోసం చేసిన జాబ్ ఇప్పుడు నా కోసం కంటిన్యూ చేయాలి. ఏది చేసైనా సరే, ఎలాగైనా. ఐ జస్ట్ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్. ఏది చేసైనా సరే అంటే? ఎనీథింగ్, జస్ట్ ఎనీథింగ్. ఎంత కష్టమైనా సరే. నా దగ్గర ఎక్సలెంట్ ప్లాన్ ఉంది. అది ఫాలో అయితే డెఫినెట్ గా నువ్వు మీ డిపార్ట్మెంట్ లో రికగ్నైజ్ అవుతావు. ఎస్, నాకంటూ ఒక గుర్తింపు కావాలి. నేనంటే ఎవరో జనానికి తెలియాలి. గుడ్. కానీ నేను చెప్పే ప్లాన్ అంటే సిల్లీగా అనిపించవచ్చు. నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయితే చెప్తా. కమాన్ రాజ్, ఐఎమ్ ప్రిపేర్డ్. ఏదో ఒకటి చేయాలి. నా మీద నమ్మకం ఉందా? సి, యూ ఇన్సల్టింగ్ మీ. ఐ టోటలీ ట్రస్ట్ యూ మ్యాన్. మా మదర్కి, గర్ల్ ఫ్రెండ్కి, ఫ్రెండ్స్కి కూడా చెప్పని సీక్రెట్స్ నీతో షేర్ చేసుకుంటున్నాను. మిత్రమా, నేను ఒకసారి ప్లాన్ చెప్పే ముందు ఎన్నో ఆలోచిస్తాను. ప్లాన్ చెప్పాక ఇక వెనక్కు తగ్గను. ఎక్సలెంట్. వాట్స్ ద ప్లాన్? ఐఎమ్ సో క్యూరియస్. నువ్వు ఒక మర్డర్ చేయాలి. గ్రేట్ జోక్. కమాన్, కంటిన్యూ. సీరియస్గా విను. నువ్వు ఒక మర్డర్ చేయి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది సూసైడ్ అని కన్ఫర్మ్ చేసి కేసు మూసేస్తారు. ఆ తర్వాత వారం రోజులకి మీడియా హెల్ప్ తీసుకుని అది సూసైడ్ కాదు మర్డర్ అని ప్రూవ్ చేయి. ఫాలో అవుతున్నావా? మర్డర్ నువ్వే చేసావు కాబట్టి కొన్ని క్లూస్ రివీల్ చేయి. నీకు డౌట్ రావచ్చు, నిన్ను పట్టుకుంటే ఎలా అని. సింపుల్. మర్డర్ని ప్రూవ్ చేయి, చేసింది నువ్వేనని చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా హైప్ ద్వారా అంతా షేక్ అయి డిపార్ట్మెంట్ని గుర్తిస్తుంది, ఫేమస్ అవుతావు. అయ్యిందా? అంతేనా? జోక్ చేస్తున్నావా? అందుకే ప్లాన్ చెప్పే ముందే చెప్పాను. కాస్త ఫన్నీగా ఉంటుంది కానీ వర్కౌట్ అవుతుంది అని. హాలీవుడ్ మూవీస్ బాగా చూస్తుంటావా? పోలీస్ని నేను మర్డర్ చేయడం ఏంటి? నీ ప్లాన్ ఏంటంటే నువ్వే ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. కాస్త రెస్ట్ తీసుకో.
నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను అడ్వైజ్ ఇస్తా. ఏ విక్రమ్, హీ. నువ్వు ఒక మర్డర్ చేయి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది సూసైడ్ అని కన్ఫర్మ్ చేసి కేసు మూసేస్తారు. ఆ తర్వాత వారం రోజులకి మీడియా హెల్ప్ తీసుకుని అది సూసైడ్ కాదు మర్డర్ అని ప్రూవ్ చేయి. హాయ్ డార్లింగ్, హాయ్, ఎక్కడున్నావు? హౌ ఆర్ యూ? నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. వేర్ వి షల్ మీట్? హే కమ్ ఆన్, అంత తొందర ఏంటి? కమ్ ఆన్ యా. ఎక్కడ కలుద్దాం? నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? నెక్స్ట్ వీక్. అమ్మని ఎలా అయినా కన్విన్స్ చేస్తాను. నాకు కూడా అక్కడ ఏదైనా జాబ్ చూడరా. నా రెజ్యూమే సర్టిఫికెట్స్ నీకు ఇస్తాను. నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదురా. వాట్? అవునరా, నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిట్ కాను. ఒక క్రిమినల్లా బిహేవ్ చేస్తే తప్ప ఇక్కడ పోలీసులా సర్వైవ్ అవ్వడం కష్టంరా. ఏం జరిగింది? మరి ఇప్పటిదాకా నాకు ఎందుకు చెప్పలేదు? విక్కీ, నువ్వు అనుకుంటున్నట్లు ఫారెన్ జాబ్ అంత గొప్ప ఏం కాదు. ఇక్కడేదో బిల్ గేట్స్ రేంజ్లో ఫోర్ చేస్తాం కానీ అక్కడ మమ్మల్ని సెకండ్ హ్యాండ్ సిటిజన్స్ కింద చూస్తారు. అక్కడికి వచ్చి బెగ్గర్లా బతికే కంటే ఇక్కడ పేదోళ్ళ జీవించడం బెటర్. అందరూ పోలీస్ కాలేరు. నువ్వు చేస్తున్న డిపార్ట్మెంట్ చెడ్డదేం కాదు. ఒక్కరిద్దరు ఆఫీసర్స్ వల్ల పోలీస్ జాబే ప్రాబ్లం అనుకుంటే ఎలా? అవమానం అంటూ కూర్చోకుండా ఏదో ఒకటి చెయ్యి. అంతెందుకు, ప్రతి గొప్పవాడి లైఫ్లోనూ ఏదో ఒక చిన్న డార్క్ యాంగిల్ ఉంటుంది. ఓ మర్డరో మానభంగమో ఏది చేసైనా సరే పొజిషన్కి రావాలి. ఒక్కసారి సక్సెస్ కిక్కిస్తే నిన్ను ఆపేవారు ఉండరు. ప్రతి గొప్పవాడి లైఫ్లోనూ ఏదో ఒక చిన్న డార్క్ యాంగిల్ ఉంటుంది. ఓ మర్డరో మానభంగమో ఏది చేసైనా సరే పొజిషన్కి రావాలి. ఓ మాట్లాడగనమ్మా. ఏంటి? ఈ మధ్య మీ మొక్కలో కళ కనిపిస్తుందమ్మా. నిజమేనే. వస్తానమ్మా. వికీ, స్వామీజీ మాటల్లో ఏదో మహత్తుందిరా. ఆయన ఇచ్చిన జలం తాగుతుంటే ఏదో కొత్త ఉత్సాహం కలుగుతోంది. ఇంతకు ముందు నేనేనా ఈ గుండె నొప్పితో బాధపడ్డాను అనిపిస్తోంది. నీ ఫ్రెండ్ని అడిగానని చెప్పు. వీలైతే ఇప్పుడే ఫోన్ చేసి అతనికి థ్యాంక్స్ చెప్పేసాయి, సరేనా? మిత్రమా, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. మీ మదర్కి ఎలా ఉంది? షీజ్ ఆల్ రైట్. స్వామీజీ ఇచ్చిన వాటర్ ఇట్ వర్క్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను నీతో మళ్ళీ మాట్లాడడానికి అదే కారణం. మిత్రమా, ప్రపంచంలో మనిషి ఇంటెలిజెన్స్కి సైన్స్కి అందని టాపిక్స్లో మీ మదర్ ప్రాబ్లం ఒకటి, మనసు తేల్చుకోలేని ప్రాబ్లమ్స్లో నీ టాపిక్ ఒకటి. యు గాట్ ఇట్. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు రాజ్. నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. సమ్ టైమ్స్ నిన్ను నమ్మాలనిపిస్తుంది, దెన్ అగైన్ నువ్వంటే భయం వేస్తుంది. భయం ఎందుకు? కమాన్, ఐ లవ్ పీపుల్. అలా అయితే మర్డర్ ప్లాన్ ఎలా చెప్పగలిగావు? మర్డర్ ఎందుకు వద్దు? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎవరినైనా సరే వితౌట్ రీజన్ ఎందుకు చంపుతాం? నీ ప్రాబ్లం ఎవరిని చంపాలన్నా? అంతే కదా. అంటే మనుషులు ఏమన్నా మార్కెట్లో దొరుకుతారా చంపడానికి? అంటే 100 రూపాయలకో మనిషి 10 రూపాయలకో కత్తి కొనుక్కెళ్ళి కోడిని కోసినట్టు కోయడానికి? విక్రమ్ 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 లిజన్ లిజన్, అదంతా ఆలోచించకుండా నీకు ప్లాన్ ఇలా చెప్తాను అనుకున్నావు? యు జోకింగ్ మ్యాన్. నో, ఐఎమ్ సీరియస్. ఎవరిని చంపమంటావు ఏంటి? నో ఆన్సర్. నన్ను చంపు. వాట్? ఎస్, కిల్ మీ. ఏంటి ఆన్సర్ లేదా? రాజ్, యు బెటర్ బి సీరియస్ మ్యాన్. ఐఎమ్ వెరీ సీరియస్ మై డియర్ ఫ్రెండ్. ఐ నీడ్ డెత్. బట్ వై? నువ్వు నన్ను చంపకపోయినా నేను త్వరలో చచ్చిపోతాను కాబట్టి. నిజం మై ఫ్రెండ్, నేను ఒక ఎయిడ్స్ పేషెంట్, ఫైనల్ స్టేజ్. మహా అయితే 3 నెలలు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రాపర్టీ నా ప్రాణం. అది ఇప్పుడు నీకు ఉపయోగపడబోతోంది. నువ్వేం మాట్లాడుతున్నావు రాజ్? విక్రమ్, గత కొన్ని రోజులుగా నీతో పరిచయం నా జీవితానికి అర్థాన్ని ఇచ్చింది. యు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్. అరే, నా చావు వల్ల నా ఫ్రెండ్ బాగుపడతాడంటే అంతకంటే ఏం కావాలి? మిత్రమా, ప్లీజ్ కిల్ మీ. మరణం ద్వారా నాకు ప్రశాంతతను అందించు. రాజ్, జస్ట్ బీ కూల్. నీలాంటి జీనియస్ ఇలా ఎమోషనల్ అవ్వకూడదు. మిత్రమా, మన చావెప్పుడు మనకు తెలిసిన క్షణంలో షాక్ అవుతాం, ఏడుస్తాం, గోల పెడతాం. తర్వాత తప్పించుకోలేని చావుని పట్టించుకోవడం మానేస్తాం. ఇప్పుడు చావుకి నేను భయపడడం లేదు. అందుకే ఏదైనా మనసుకు నచ్చే పని చేయాలనుకుంటున్నాను. నేను పరిచయం కాకపోతే ఏం చేసి ఉండేవాడివి? మెర్సీ కిల్లింగ్ కోసం గవర్నమెంట్కి అప్లై చేశాను. ఫేక్ ఎన్కౌంటర్లకి పర్మిషన్ ఇచ్చే గవర్నమెంట్ నన్ను చంపండ్రా బాబు అనే వాడిని మాత్రం పట్టించుకోదు. కావాలంటే నా అప్లికేషన్ మెడికల్ అసోసియేషన్లో ఉంటుంది, లేదా వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకో. బట్ ప్లీజ్ నన్ను చంపేయి. బట్ యు మై ఫ్రెండ్ రాజ్. అదే నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. నా చావుతో నీ ప్రాబ్లమ్స్కి పరిష్కారం
నా లైఫ్కి మీనింగ్ రెండు దక్కుతాయి. నువ్వేగా నన్ను చంపకపోతే నేను సూసైడ్ బాంబుగా మారుతాను. అప్పుడు జరిగే దారుణాన్ని నువ్వే ఊహించు. మిత్రమా, ఎలా బతికినా పర్వాలేదు కానీ శివంలా బతికే జీవితానికి అర్థం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. రాజ్, నన్ను కొంచెం ఆలోచించుకోను. నో ప్రాబ్లం. బట్ యు గ్రేట్. అది నీకు ఉపయోగపడిన తర్వాత మాత్రమే. బాయ్ రాజ్. నా ఫ్రెండ్ నాతోనే చంపిస్తావా? ఎవడ్రా నువ్వు? జస్ట్ రిలాక్స్. తల్లి కోసం బిడ్డ, బిడ్డ కోసం తల్లి చావడానికి ఇష్టపడని ఈ రోజుల్లో నీ కోసం ఎవడో చస్తాడంటే ఎలా నమ్ముతావురా? ఇది 2009 రా. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? పోలీసుగా అన్ఫిట్. రేయ్, నిజం చెప్పరా, నువ్వెవరో? దమ్ముంటే నా ముందుకు రారా. వస్తే ఏం చేస్తావురా? నువ్వు చేసిన మర్డర్ ఫ్రెష్ గా వీడియో తీసా, అది నా దగ్గరే ఉంది.